వాళ్ళ ఉపాధి వాళ్ళ పట్టగొట్టించిన చంద్రబాబు నాయుడు విజనరీని. సార్ తర్వాత ఈ క్యాబినెట్ ముఖ్యమైనటువంటి అంశం, శ్రీకాకుళంలోని బ్రహ్మకుమారి సంస్థకు మున్సిపల్ స్థలాల లీజును కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే 50 కోట్ల నిధుల మంజూరుకు ఇది పుష్కరాల బందోబస్తు కండి 50 కోట్లు. తర్వాత వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్ఫెడ్కు సెంట్రల్ బ్యాంక్ నుంచి 300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వటం వంటి అంశాలు ముఖ్యంగా ఇందులో మీరు ఇందాక అన్నారు ప్రసాద్ గారు, పుష్కరాల నిర్వహణకి 50 కోట్లు అన్నారు. అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జరగకుండా. కానీ నా అనుమానం ఏంటంటే 50 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి అక్కడ వరుసగా పోలీసులను పెడితే మనకి కొన్ని ఈ సినిమా టికెట్లు ఇలాంటివి వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇవి ఉంటాయి రికమెండేషన్స్. అట్లా ఇప్పుడు అక్కడ పుష్కరాలకు వెళ్ళే వాళ్ళకి విఐపి ఘాట్ల నుంచో సైడ్ నుంచో వెనక నుంచో పక్క నుంచి పోలీసులు ఎవరి దారిన వాళ్ళు ఇప్పుడంతా అక్కడ వాళ్ళదే కదా పెత్తనం. ఇలాంటి వ్యవహారాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇంతమంది పోలీస్ మెన్ వీళ్ళందరినీ పెట్టడం వల్ల. సార్ ఒకటి గోరుతో పోయేది గొడవల దాకా. ఎందుకంటే అసలు అక్కడ ఇలాంటి వాటికి మాకు తెలిసినప్పుడు మా చిన్నతనంలో ఈ ఎన్ఎస్ఎస్ ఇప్పుడు బ్రహ్మకుమారిస్ అన్నారు కదా, బ్రహ్మకుమారిస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, ధార్మిక సంస్థలు అనేక మంది వస్తారు, సోషల్ సర్వీస్ స్టూడెంట్స్ వస్తారు, ఎన్ఎస్యుఏ వాళ్ళు మన ఇదేది ఎన్సిసి క్యాంప్ వస్తారు. ఒకవైపు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి యంగ్స్టర్స్ని వాళ్ళకి పెడితే వాళ్ళు ఇది డ్యూటీ బౌండ్గా చేస్తారు. అంతేగాని పప్పు బెల్లాలు ప్రతిదానికి కోట్లు 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 పనిచేసేస్తే ఇది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? లాస్ట్ టైం ఇదే బందోబస్తులు పెట్టారు, ఇదే మినిస్టర్లు వెళ్ళారు, ఆ బోయపాటి కెమెరా పెట్టిన పాపానికి కదా 23 మంది చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చి మళ్ళీ షూటింగ్లు చేయరని భరోసా. ఇప్పుడు 50 కోట్లు దానికోసం అంతే కదా. ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు ఏం సార్ నేను నక్కపుట్టు 4 ఆదివారాలు నేను చూసిన ప్రపంచం ఎక్కడ చూడలేదని చెప్పిందట. అలాగా ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకపోతే పుష్కరాలు ఎప్పుడు జరగలేదా? పుష్కరాలు జరగకుండా ప్రపంచం ఆగిపోయిందా? కానీ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? ఏదో 1-2 కొన్ని కుంభమేళాల దగ్గర కూడా సిచ్యువేషన్ జరుగుతాయి. కానీ ఇక్కడ ఇంటెన్షనల్ గా జరిగిన ఈ సిచ్యువేషన్ కింద ఎందుకు చూడలేం మనం? ఇప్పుడు ఒక మాబుని ఒక దగ్గర టర్న్అవుట్ చేసే దగ్గర ఖచ్చితంగా అలాంటి దగ్గర గ్యారంటీకి ఇది అవుతుంది. ప్రమాదం వేరు, నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదం వేరు. ఇది కేవలం ఇంటెన్షనల్ నిర్లక్ష్యం. సో ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి పకడ్బందీగా 4 పుష్కర ఘాట్లు ఇంకో 4-10 పెంచి అక్కడ అట్లీస్ట్ వాటి బ్యారికేడ్లు కట్టి ఆ కార్యక్రమాల మీద ఉండాలి. కానీ పోలీసులు ఏం చేస్తారు? లేదా 4-10 మంది గజేతగాళ్ళని పెట్టి అక్కడ అలర్ట్ గా బోట్ ఇది పెట్టి ప్రొటెక్షన్ ఇలాంటివి చేసే దగ్గర చూడడం మానేసి ఆయనేమో బోట్ శేఖరాలు చేసి ఆయన వచ్చాడు, పర్యాటక శాఖ మంత్రి మీద కలిపడిపోయాడు ఆ రోజు. నెక్స్ట్ ఈయనేమో ఇవాళ 50 కోట్లు పోలీసు వాళ్ళకి రక్షణ కల్పించడానికంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మీద సుదీర్ఘంగా చర్చించారు. ఏం చర్చిస్తారు? ముందు నిర్వాసితులకు కాంపన్సేషన్ ఇవ్వమనండి. రామ్మోహన్ రెడ్డి గారికి గెలవ చేశారు కదా అక్కడ. రామ్మోహన్ రెడ్డి గారు కారణమైన అడ్డుకున్నారు నిర్వాసితులు. మా పరిస్థితి ఏంటండి? దాని మీద కార్యాచరణ లేకుండా భోగాపురానికి పకడ్బందీగా రేపొద్దున మళ్ళీ సింగపూర్తో ఏమైనా ఒప్పందాలా ఫ్లైట్లు దించండి అని. అంతేకాదు ఆయన ఢిల్లీ వెళ్ళారు ప్రధాని ఇన్వైట్ చేయడానికి. ఢిల్లీ వెళ్ళారు. అసలు ఈ కాంపన్సేషన్ వ్యవహారం ఇదంతా కంప్లీట్ అవ్వకుండా అలాంటి ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ అక్కడ ఉంటే ప్రధాని ఎలా ఇన్వైట్ చేస్తారండి? అప్పుడు అది ఆయన అడ్డుకుంటే తెలిసి వస్తుంది సార్. తర్వాత మరో అంశం, ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్